మనకు ఒక గుర్తుంటుంది, ఈ మొక్కని ఫస్ట్ నాటాను, సో ఈ మొక్కకు వచ్చిన పువ్వును చూస్తే నాకు ఆనందం వచ్చింది, ఈ మొక్కను ఎంతో కష్టపడి తెచ్చాను, అసలు చనిపోద్ది అనుకునే మొక్కకి నేను జీవం పోయగలిగాను అని ఒక స్పెషాలిటీ, ఒక ఇంపార్టెంట్ ప్లాంట్ అంటే ఏదని చెప్తారు మీ గార్డెన్లో? మా గార్డెన్లోనైతే నన్ను ఎక్కువగా సంతోషపెట్టిన ఒక వంగ మొక్క ఉంది. 3 సంవత్సరాల పాటు వారానికి అర కేజీ నుంచి కేజీ తక్కువ వచ్చేది కాదు, సైజు కూడా ఎంత ఉంటుంది అనమాట, బాల్ లాగా వైట్ వంగ. అయితే అదేమైందంటే 3 సంవత్సరాల తర్వాత డల్ అయిపోతూ ఉంటే నాకు బెంగ వచ్చేసింది. ఇన్ని సంవత్సరాలు నాకు క్రాప్ ఇచ్చావు, ఇన్ని రోజులు నీ ఆహారం తిన్నాను, నాకు వీళ్ళు దూరం అయిపోతే ఎలా అనేసి బాధపడుతున్న టైంలోని దానికి నేను కల్పవృక్షం అని కూడా పేరు పెట్టుకున్నాను దానికి. అయితే అప్పుడు ఏం చేశానంటే కొమ్మతో కూడా పెంచుకోవచ్చు అనే ఒక వీడియో చూశాను నేను. అప్పుడు దాని కొమ్మలు కట్ చేసి తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టాను. 4 కొమ్మలు పెడితే 2 కొమ్మలు బతకడంతోనే చిగురులు వచ్చేసి పువ్వులు వచ్చేసినాయి. చిన్న చిగురులకే పువ్వులు వచ్చేసినాయి. పువ్వులు వచ్చిన తర్వాత దానికి ఏంటంటే కాపు ఇప్పుడు పెద్ద పెద్ద వంకాయలు, నా వీడియోలో చాలా పెద్ద వంకాయలు. ఇప్పుడు తల్లి ఎలాగే ఇచ్చింది, ఇప్పుడు ఆ బిడ్డ కూడా అలాగే ఇస్తుంది. అప్పుడు అనిపించింది మొక్కలతో మనం అనుబంధం చాలా చెప్పి బాధపడ్డాను నేను. మొక్కలతో కూడా మనం అనుబంధం, మనుషులతో ఎలా ఫీల్ అవుతాం, మనుషులతో ఎంత ఫీల్ అయినా వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. మన ఆలోచనలే తల తినేస్తున్నారు అనుకుంటారు, లేదనేసి అంటే మంచిదే అనుకుంటారు, అలా రకరకాలుగా తీసుకుంటాం మనకు చెప్పింది. కానీ ఆ మొక్కలు మాత్రం అండి మన బాధని మన ఆనందాన్ని అన్ని కూడా తీసుకుంటాయి అన్నమాట. అంటే మొక్కని ఇలా పిల్లల్లో 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, మనం అంటాం అబ్బా పెద్దోడు మాట వింటాడు కానీ చిన్నోడు అస్సలు విండు, లేదా చిన్నోడు నా మాట వింటాడు కానీ నా పిల్లలు అలా ఉండదు, నా మొక్కల పిల్లలు అలా ఉండదు. అందరూ బుద్ధిమంతులే. ప్రతి మొక్క కూడా నేచర్ నుంచి ఒక అపురూపమైన మొక్క. నాకు చెప్తే కన్నీళ్ళు వచ్చేస్తాయి దాని గురించి. మీరు అందరూ నమ్ముతారో లేదో కానీ ఆ మొక్కతో నేను చెప్పు రోజు అమ్మ నన్ను విడిచి వెళ్ళిపోతావా, నాకు ఇంత ఆహారాన్ని ఇచ్చావు, నాకు మళ్ళీ నువ్వు కావాలి, నేను కొమ్మగా పెడతాను, నువ్వు బ్రతకాలి, నాకు మళ్ళీ ఆహారాన్ని ఇవ్వాలి అనేసి నేను అది కోరుకుంటూ ఆ కొమ్మలు అలాగే కట్ చేసి పెట్టాను. 2 కొమ్మలు చనిపోయాయి, 2 కొమ్మలు బతికాయండి. అది నా బాధను అర్థం చేసుకుని ఏమో చక్కగా వచ్చేసిందండి క్రాప్ అయితే మాత్రం. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. ఇలా మొక్కలతో మన అనుబంధం అంటే వాటికి మనం పోషకాలే కాకుండా మన ప్రేమను కూడా అందించాలి. అంటే ప్రేమను ఏ విధంగా అందిస్తామండి? చక్కగా వాటిని ప్రతిరోజు చూడడం, ఏమ్మా బాగున్నావు కదా చక్కగా అనేసిలాగా అవి వృద్ధి చెందుతాయి. ఇలా మనం ఏదో ఇలా అని కాకుండా స్పర్శతోటి కూడా వాటిని మనం ఫీల్ అవ్వాలి. దానివల్ల అది ఒక థెరపీ కూడా మనకి. మొక్కకి మన అనుబంధం ఎలా కోరుకుంటుందో ఈ గ్రీనరీలోని ఇది మనల్ని కూడా అలా ఇష్టపడతాయి మొక్కలు. ఎందుకంటే మనకు తల్లిగానే ఫీల్ అవుతాయి, ఎందుకంటే దానికి ఆహారం ఇస్తున్నాము, సంరక్షణ చేస్తున్నాము, నీళ్లు పోస్తున్నాం కదా, తల్లిగా ఫీల్ అవుతాయి, మనం కూడా బిడ్డల్లా ఫీల్ అవుతాయి. ఆ రిలేషన్ వలన ఇద్దరు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అటు మొక్క ఆరోగ్యం బాగుంటుంది, ఇటు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్కువ కష్టం కలిగినప్పుడు మనుషులతో కన్నా మొక్కలతో చెప్పి హక్ చేసుకోండి, ఒక రకమైన ఫీల్ వస్తుంది అనమాట. అవన్నీ కూడా ప్రకృతిలోని